హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నువ్వుంటే నా జతగా సీరియల్ గురించి చెప్పుకుందాం. నిన్ను చంపైనా నిజం బయట పెడతాను, నీ శవంతోటైనా నిజం తప్పిస్తాను. ఏం చేసావురా? తనని చంపేశావా? చెప్పరా, చంపేశావా? తను నా భార్య. నేను తాళి కట్టిన నా భార్య. నా భార్యని నేనెందుకు చంపుకుంటాను మేడం? నేనెందుకు చంపుకుంటాను? తను ఏ రోజైతే కనపడకుండా పోయిందో ఈ రోజు వరకు ప్రాణం పోతున్నట్టు తలడిపోతున్నాను మేడం. తను ఎక్కడుందో అని తెలుసుకోవడానికి నా ప్రాణం పణంగా పెట్టి కూడా తనని కాపాడాలని అనుకున్నాను మేడం. అలాంటి చంపేస్తానా మేడం? చెప్పండి. నా పెయింటింగ్ ఎందుకుంది ఇక్కడ? నేను ఎందుకు ఇక్కడున్నాను? గుడికి వెళ్ళడం గుర్తుంది, తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. అయ్యో, అసలుకి నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు? హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తీయండి ప్లీజ్. అంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశానన్నమాట. అత్తయ్య, మిథునకు దేవకు ఏదైనా గొడవ జరిగిండొచ్చు, అందుకని మిథున ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండొచ్చు. మిథున కోపం తక్కువైతే వస్తుందిలే, ఇంటికి వస్తుందిలే, నువ్వేం బాధపడకు. మిథున అలా చిన్న చిన్న విషయానికి గొడవపడి బయటికి వెళ్ళే మనిషి కాదు. మీ మామయ్య అన్నట్లు మిథునని ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు. తనేదో పెద్ద ప్రమాదంలోనే ఉంది అని కీడు శంకిస్తుంది. అత్తయ్య, మిథునకేం కాదు. తను ఏ సంకల్పం మీదకి ఇక్కడికి వచ్చిందో అది నెరవేరే వరకు తనకేం కాదు. తన మనసులో ఉన్న ప్రేమని తనకు చెప్తుంది. తప్పకుండా విజయంతోనే బయటికి వెళ్తుంది. మీరేం భయపడకండి అత్తయ్య. ఈ తొక్కల ఓదార్పులేంటో, ఈ తొక్కల బాధపడుడేంటో. దేవ ఏమైనా భార్యగా అంగీకరించారా? మామయ్య గారు ఏమైనా కోడలుగా అంగీకరించారా? నా కోడలు కనిపించట్లేదురో, కోడలు కనిపించట్లేదురో అని ఏడవడానికి జలుబు వదిలి వెళ్ళిపోయినట్లు అమ్మయ్య తను వెళ్ళిపోయిందని ఆనందంగా పండుగ చేసుకోవాలి. అంతే తప్ప వదిలేసిపోయిందే అని బాధపడొద్దు. మిథున వదిలిపోయిందని మంచిగా పండుగ చేసుకుందాం, పాయసం చేసుకుందాం. ఏయ్, డబ్బు కోసమే నువ్వే ఏదో ఒకటి చేసిండొచ్చు. నిజం చెప్పు. షూట్ చేసి పడేస్తా. నిజం చెప్పు. నాకు ప్రాణాల మీద తీపి లేదు మేడం. చావు అంటే అంతకన్నా భయం కూడా లేదు. నా ప్రాణాలకు గ్యారంటీ లేదు అని ఎప్పుడో డిసైడ్ అయ్యా. మీరు షూట్ చేసినా పర్లేదు మేడం. అందకన్నా ముందు నాకు మిథునను కాపాడుకునే అవకాశం ఇవ్వండి మేడం. నువ్వు తన ప్రాణాలు కాపాడుతావా? నువ్వే కిడ్నాప్ చేసి నువ్వే తన ప్రాణాలు కాపాడుతానంటున్నావు. అలా చెప్పి పారిపోవాలని చూస్తున్నావా? మేడం, నేను ఒక రౌడీనే. ఒక ఆడపిల్ల ప్రాణాలు తీసేటంత కిరాతుని మాత్రం కాదు మేడం. ఎవరో ఆడపిల్ల ఆస్తిని కొట్టేసేటంత నీచమైన క్యారెక్టర్ కాదు మేడం. అన్నిటికీ మించి తను నన్ను నమ్ముకొని వచ్చింది. తను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది మేడం. తన మెడలో నేను బలవంతంగా తాళి కొట్టిన విషయం చెప్పుకోవడానికి నాకు గిల్టీగా ఫీల్ అయ్యి చెప్పుకోలేకపోయాను మేడం. అంతే తప్ప ఎలాంటి మోసం లేదు మేడం. ఇప్పటికీ తను కనిపించేదని చాలా బాధపడుతున్నాను. పొరపాట్లో తనకేమన్నా అయితే జీవితాంతం నా బాధ నేను భరించలేను మేడం. దయచేసి నాకు అలాంటి పరిస్థితి తీసుకురాకండి. అన్నిటికీ మించి మిథున చాలా మంచి అమ్మాయి. తను బాగుండాలి, తను హ్యాపీగా ఉండాలి. అందుకు తనని కాపాడుకునే ఛాన్స్ నాకు ఇవ్వండి ప్లీజ్ మేడం. ఎవరో తనని కావాలనే కిడ్నాప్ చేశారు మేడం. వాళ్ళంతా చూడండి. భవిష్యత్తులో వాళ్ళ నుంచి మిథునకి ఏం కాకుండా చూడడం నా బాధ్యత. దయచేసి అర్థం చేసుకోండి మేడం. ఉరిశిక్ష పడే వాళ్ళకిట చివరి కోరిక ఏంటి అని అడుగుతారు మేడం. ఇది నా చివరి కోరిక అని అనుకోండి మేడం. నేను బయట ఉంటే నా భార్యని కాపాడుకుంటాను మేడం. మీరు అరెస్ట్ చేసి నన్ను ఇక్కడ పడేసి నేను నా భార్యను కాపాడుకోలేకపోతున్నాను మేడం. ప్లీజ్ మేడం, నన్ను వదలండి. నేను ఎక్కడికి వెళ్ళాను అని నా గురించి భయపడుతూ ఉంటారు, గొడవలు కూడా పడుతూ ఉంటారు. నేను కనపడకుండా పోవడం కారణం దేవనే అని అనుకుంటారు. నాన్నగారు దేవాని బాగా తిడుతూ ఉండొచ్చు. నా పాపం దేవ నా వల్ల అన్ని మాటలు పడుతున్నాడు. ఆనాడు లంకలో ఉన్న సీతమ్మని రాముడు గారు వెళ్ళి కాపాడుకున్నాడు. ఎక్కడో బందీ అయిన నీ భార్యని నువ్వే కాపాడుకో. వెళ్ళి కాపాడుకో. థ్యాంక్ యూ మేడం. ఏంటి మేడం అలా వదిలేశారు? అతను అబద్ధం చెప్పిండొచ్చు కదా? లేదయ్యా, అతని కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కనిపించింది. ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. మిథున, నువ్వు ఎక్కడున్నావో నా ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. నీ ప్రాణానికి ఏం కాకుండా నేను చూసుకోవాలి మిథున. 24 గంటల్లో నిన్ను పట్టుకోవాలి. నీకేమన్నా అయితే నా ప్రాణం చచ్చిపోయినట్లే. నిన్ను ఎలా కనిపెట్టాలి మిథున? నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పెరిగేటప్పుడు చూసి నేర్చుకుంటారు, కానీ నా కొడుకు నన్ను చూసి ఏం నేర్చుకున్నాడో నాకే తెలియదు. ఎంతో పిల్లల జీవితాలను చక్కదిద్దిన నేను నా కొడుకు జీవితాన్ని మాత్రం చక్కదిద్దలేకపోయాను. ఒక మాస్టర్గా గెలిచిన నేను ఒక తండ్రిగా ఓడిపోయాను. నా కొడుకు నేను సరిగా పెంచలేకపోయాను. దేవ పరిస్థితుల వల్ల రౌడీలాగా మారారు తప్ప అతనికి దేవ మనసు ఎంత మంచిదో అంత మనిషి అంత బంగారం. కానీ మీరు మీ కూతుర్ని చాలా గొప్పగా పెంచారు.
సంస్కారం అలవాటు చేసి విలువలు నేర్పించారు. ఇంత క్రమశిక్షణ, అన్ని మార్పులు, మీరు చాలా గ్రేట్ సార్. పిల్లలు ఎదగడం తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. మిమ్మల్ని చూస్తే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం సార్. చాలా చాలా గర్వంగా ఉంది సార్. శత్రువు గీట బాగుండాలని గొప్ప వ్యక్తిత్వం. ఎంతో నమ్మిన పార్వతీ పరమేశ్వర్ తనని కాపాడతారు.